ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితికి చేరుకుంది. పాఠశాలలో 52 మంది విద్యార్థులు చదువుతుండగా బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండి ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు చెప్పారు. అంటుకునేటప్పుడు నీళ్ళు సార్పకుండా పిలిస్తే బాగుండు త్వరగా. ఎవరు మాట్లాడి అదే అక్కడిని ఎందుకంటే కొట్టాలి అయితే చేస్తే కొట్టాలి. అన్నా వెంకటాపురం కాదు కొట్టలు ఇవ్వాలి లైసెన్స్ రెస్పాండ్ లేదా సార్ దగ్గర. అది మా బాధ ఏంటంటే ఆయన రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు కదా సార్. మనం రాకముందు కూడా సార్ వాళ్ళతో మాట్లాడాలి. పిల్లలు